హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు న్యూస్ సిక్స్ ఛానల్. హై లైఫ్ నుంచి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. యూత్కి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో నోవెట్టలో ఈ ఎగ్జిబిషన్ 3 డేస్ అయితే కొనసాగుతుంది. సో ఇక్కడ కలెక్షన్స్ కానీ ఇక్కడ మనకి ఆశురెడ్డి అండ్ వర్ష గారు కూడా గెస్ట్గా వచ్చారు. సో లెటెస్ట్ నో అక్కడ వాళ్ళకి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి వివరాలు కనుక్కుందాము. యా హాయ్ అశు. Hi, how are you? Yeah, I'm good. Thank you. So how was your collection today? How was the day? And High Life నుంచి ఎగ్జిబిషన్ 3 days అయితే కొనసాగుతుంది కదా. సో how was the collection? It is already అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో 16th, 17th, 18th అనేది ఒక పండుగ అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో. బికాస్ హై లైఫ్ వాళ్ళు ప్రతిసారి ఎక్స్ట్రాడినరీ మంచి కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్గా తీసుకొస్తారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్పెషల్గా ఇది చాలా స్పెషల్ అని చెప్పొచ్చు ఈ పర్టికులర్ 3 days ఉన్న ఎగ్జిబిషన్. ఎందుకంటే సమ్మర్ సేల్ జరుగుతుంది. సో సేల్ అంటేనే చాలా ఒక పెద్ద పండుగ లాగా అమ్మాయిలకి. But you are the special attractive person for this. థ్యాంక్ యూ, యూఆర్ సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఈ సమ్మర్ ఇంకా ఎందుకంటే ఎథ్నిక్ వేర్ అండ్ వెడ్డింగ్ వేర్ అండ్ జ్యువెలరీ అండ్ అన్నీ ఇంకా చెప్పులు పైన బట్టలు ఎవ్రీథింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్క్లూజివ్. సో మనం వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి వెళ్ళి షాపింగ్ చేయక్కర్లేదు. ఈ 3 days పనులన్నీ మానుకొని హ్యాపీగా అండ్ ఎస్పెషల్గా ఇది బయట కూడా కాదు సమ్మర్ గురించి వరి అవ్వడానికి. టోటలీ లోపలంతా ఇంటీరియర్స్ ఏసీతో ఫిల్ అయి ఉన్నాయి. సో ఇట్స్ అ జాయ్ఫుల్ డే అనొచ్చు నాకైతే సో ఫార్. సో నెక్స్ట్ 2 days కూడా ఐఎమ్ షూర్ ఐల్ బి కమింగ్ బ్యాక్ ఫర్ షాపింగ్. సో మీరు ఏమైనా తీసుకున్నారా ఇక్కడ? ఈ రోజు అయితే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే నేను మా మమ్మీ ఈవెంట్కి వెళ్ళి ఇంటికి రమ్మన్నారు సరిగ్గా. సో రేపు వెళ్ళండి మా మమ్మీని తీసుకొని వస్తా. సో ఐ థింక్ షీ విల్. 3 days నేను మిమ్మల్ని చూడొచ్చు అయితే ఇక్కడ ఎగ్జిబిషన్లో. ఈరోజు చూసారు కదా, ప్రాబ్లీ రేపు వెళ్ళండి చూడొచ్చు. సో స్పెషల్గా మీరు ఈ మధ్య సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సోషల్ మీడియా చాలా తక్కువ ప్రెజెన్స్ ఉంది. రీజన్ ఏంటి? సోషల్ మీడియాలో తక్కువ ఉందా? అయ్యో అలా అన్నారేంటి? ఇప్పుడే వేరే ఎవరో ఇంటర్వ్యూ తీసుకుంటే ఏంటి ఎక్కువ కనిపిస్తున్నారు అని అన్నారు. మాకైతే తక్కువ కనిపిస్తున్నారు యూట్యూబ్లో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా. మీరు సోషల్ మీడియాలో మీరు తక్కువ చూస్తున్నారేమో. నార్మల్గా అయితే వాట్ ఎవర్ ఐ పోస్ట్ ఇట్ ఈస్ ఆన్ అ డైలీ బేసిస్ అండి. టీమ్ వాళ్ళు పోస్ట్ చేసేస్తారు ఫొటోస్ అవి ఇస్తే. సోషల్ అంటే మీ ఫీడ్బ్యాక్ తీసుకొని ఐ థింక్ ఐ విల్ బి మోర్ యాక్టివ్ అగైన్. అండ్ మూవీస్ విషయం ఏంటి అంటే ఇప్పటివరకు మూవీస్ ఏమైనా మీకు ప్రపోజల్స్ వచ్చాయా? అండ్ హౌ లాంగ్ యూ ఆర్ గోయింగ్ టు బి? మూవీ ప్రపోజల్స్ రాలేదు కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తున్నాయి. మూవీస్ ఆల్సో 2 movies చేస్తున్నాను. నవదీప్ ప్రొడక్షన్లో ఏవం అని ఒకటి చేస్తున్నాను, ఒక హిందీ మూవీ కూడా చేస్తున్నాను. అప్పుడే మ్యారేజ్ ప్రపోజల్ అంటున్నారు అంటే ఇప్పుడు కూడా చేసుకోకపోతే ఇంకా వైట్ హెయిర్ వచ్చేస్తుందని చేసుకుంటున్నాను. చేసుకోవాలి కదా. మీకు మ్యారేజ్ అయిందా? యా, మరి మీరు చేసుకున్నారు ఇంత చిన్న వయసులో? చెప్పండి. యాక్చువల్లీ నోబడీ కెన్ కంపేర్ విత్ మీ యు నో. నిజంగా మీరు చాలా యంగ్గా ఉన్నారు, మీరే చేసుకున్నారు, నేను చేసుకోవాలి కదా. యా, సో లైఫ్ స్టైల్స్కి స్పెషల్గా మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ యూత్కి ఎలా ఉంటుంది? లైఫ్ స్టైల్ గురించా? యా, ఐ థింక్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. మార్నింగ్ లేచి జస్ట్ ఒక 30 minutes మనం మార్నింగ్ లేవగానే మన డే అంతా యాక్టివ్గా ఉండడానికి ఒక 30 minutes యోగా కానీ లేకపోతే జిమ్ కానీ చేసుకుంటే ఇంక అంతకు మించిన ఎక్సర్సైజ్ ఇంకేం అక్కర్లేదు. ఐ థింక్ డే అంతా ఇట్ విల్ కీప్ యూ వెరీ యాక్టివ్ అండ్ ఫ్రెష్. మీరు స్లిమ్ అయ్యారు ఎందుకు? అవ్వాలి కదండి మరి. మరి ఇంత స్లిమ్ అయ్యారు బిఫోర్ లైక్ హౌ వాజ్ ఆషు అండ్ ఆఫ్టర్ ఆషు ఇట్స్ టోటలీ డిఫరెంట్. ఎనీ రీజన్స్ ఫర్? ఇంత ఏం లేదు, బట్ ఐ వాజ్ రియలీ కాన్షియస్ ఆఫ్ హౌ ఐ వాజ్ లుకింగ్. సో ఐ వాంటెడ్ టు హ్యావ్ సమ్ అంటే కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఎవరికైనా లైఫ్లో ఉంటాయి. సో ఐ వాంటెడ్ టు బీ ఫిట్ మోర్ దెన్ సన్నం అవ్వాలి అనే కాన్సెప్ట్ కన్నా ఐ రియలీ వాంటెడ్ టు బీ ఫిట్ అండ్ హెల్దీ. సో దట్ ఈస్ ఆ కాన్సెప్ట్లో మొత్తం చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అంటే ఏదైనా స్పెషల్గా ఒక మూవీ ప్రపోజల్ కోసం అయితే మీరు ఇలా ఫిట్నెస్ ఏదో చేంజెస్ అవ్వలేదు కదా? లేదండి. అంటే రెగ్యులర్గా మనం లైఫ్లో అలా ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది, లావుగా ఉండాలి అనుకునే వాళ్ళు సన్నగా అవ్వాలి అనుకుంటారు. సో ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్. దిస్ నో హౌ వాజ్ ద కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి వర్ష గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ హలో, హౌ ఆర్ యు వర్ష? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్, ఐ వెరీ వెరీ గుడ్. సో హౌ వాజ్ ద కలెక్షన్ ఈ సమ్మర్లో స్పెషల్గా యూత్కి బాగా అట్రాక్టివ్గా అయ్యే హై లైఫ్ ఎగ్జిబిషన్ ఎలా ఉండబోతుంది? చాలా చాలా డిఫరెంట్గా ఉంది. అవుట్ఫిట్స్ అయితే చాలా బాగున్నాయి. కుర్తీస్ అసలు పీక్స్లో ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే మనకి కుర్తీస్ అంటే సమ్మర్లో మనం కాటన్ యూజ్ చేస్తాము, కాటన్ ఎక్కువ యూజ్ చేస్తాం. కాటన్లో కూడా స్టైలిష్గా వచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. నేను కూడా ఫుల్ షాపింగ్ చేశాను, ఫస్ట్ టైం ఎక్కువ షాపింగ్ చేస్తాను ఇక్కడ. ఆల్రెడీ షాపింగ్ కూడా చేసేసారు? షాపింగ్ కూడా అయిపోయింది. సో అంటే కుర్తీస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ జ్యువెలరీ కూడా చాలా స్టైలిష్గా ఉంది. స్పెషల్గా అయితే వర్ష సోషల్ మీడియాలో చాలా చాలా యాక్టివ్గా ఉంటూ అందరినీ జబర్దస్త్ నుంచి చేస్తూ ఉంటారు. బట్ ఈ మధ్య కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. అవును, ఎందుకు తగ్గింది అంటే అంటే ఫుడ్ ఎక్కువ తినడంలో బిజీగా ఉన్నాను నేను. సో ఇంకా అలాగే ఉన్నారు కదా? అలానే ఉంటాను, ఫుడ్ ఎక్కువ తింటేనే అలా ఉంటాం, డైట్ చేస్తే ఇంకోలా ఉంటాం.
సో ఏంటంటే కొంచెం ఫుడ్ తినడంలో బిజీ అయిపోయి సోషల్ మీడియాని కొంచెం పక్కన పెట్టాను, మళ్ళీ వచ్చేస్తా. అండ్ ఇప్పుడు ఏమైనా ప్రపోజల్స్ ఉన్నాయా మూవీస్ కానీ లేదంటే ప్రోగ్రామ్స్ కానీ? అండ్ వాట్ అబౌట్ జబర్దస్త్ మీరు ఎందుకు తక్కువ కనిపిస్తున్నారు? జబర్దస్త్లోనా? లేదే, ఎక్స్ట్రాలో అంటే కామన్గానే ఉన్నాను. తక్కువ కనిపిస్తున్నానని నాకే తెలీదు, మీరు చెప్పేవారు. రెగ్యులర్గా మూవీ వస్తున్నాయి, కొంచెం నాకు నచ్చింది తీసుకుని అప్పుడు నాకు ఓకే అనిపిస్తే చేస్తున్నాను. సో ఈ కలెక్షన్స్లో మీకు స్పెషల్గా యూత్కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేవి ఏమి అని చెప్పుకోవచ్చు? జ్యువెలరీ అవ్వచ్చు, కుర్తీస్. జ్యువెలరీ చాలా బాగుంది, కుర్తీస్ కూడా బాగుంది. యా, సో సమ్మర్లో ఈ కలెక్షన్స్ యూత్కి ఎన్ని డేస్ ఉంది? ఇప్పుడు ఓన్లీ 3 days అని చెప్పారు. జస్ట్ ఓన్లీ 3 days ఉంది, 16th, 17th, 18th. సో మనకి 1 day చాలు, 1 year అంతా వేసుకోవడానికి. షాపింగ్కి 1 day ఇస్తే చాలు, 3 days కూడా ఎక్కువ. మన గర్ల్స్కి బేసిక్గా ఎక్కువ ఉంటే చాలు కదా. సమ్మర్ గురించి అంటే ఏం చెప్తాను, నాకు సమ్మర్ అంటే పెద్దగా ఇష్టం కూడా ఉండదు, ఎందుకంటే టూ మచ్ హీట్ ఉంటుంది. సో అది కొంచెం కష్టం. నాకు రెయిన్ సీజన్ అంటే బాగా ఇష్టం, కొంచెం బాగుంటుంది. మ్యారేజ్ గురించి ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? సరే, మంచి అబ్బాయి ఉంటే మా ఇంటికి పంపించండి, మా మమ్మీ ఓకే చేస్తే చేసేసుకుందాం. ఓకే, బాయ్. Hi guys, this is Ashu Reddy. You're watching News 360. Please do like, share and comment and subscribe on this channel.